సిట్టింగ్ ఎంపీలు వెనుకడుగేస్తున్నారట. ఎవరైతే బీఆర్ఎస్ ఎంపీలుగా ఇప్పటిదాకా ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ పోటీ చేయండి బాబు అంటే మేం చేయం అంటున్నారట. పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ఎంపీలు నిరాసక్తత. కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే 3 ఎంపీలు సంప్రదింపులు షురూ అయినాయట. మరికొందరు కీలక నేతలు కారు దిగేందుకు ప్రయత్నాలు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైతే గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన. సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు. ఇక్కడ ఇప్పుడు మొన్న కేసీఆర్ ఒక ట్వీట్ చేసిండు. కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే మేము ఓడిపోయినాం, ఆ యూట్యూబ్ ఛానళ్ళు మమ్మల్ని ఓడగొట్టినాయి, మేము గనక మా మీద వచ్చిన ఫేక్ ప్రాపగండా మీద కౌంటర్ ఇవ్వడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే మేము గెలిచేటోళ్ళమని ఓ పనికిమాలిన ట్వీట్ చేసిండు. సో అందులో భాగంగా వాళ్ళు చాలా క్లియర్గా మనలాంటి ఛానల్స్ ద్వారా ఓడిపోయాము అన్న ఆలోచనకు వచ్చి ఇప్పుడు ఎవరెవరైతే మన కనుక ఒకవేళ వాళ్ళని బతిమిలాడో ఇంకేదన్నా ప్రయోజనం వాళ్ళకి చేకూర్చో లేదు మిగతా పక్షాల తరపున వాళ్ళు పోరాడినా వాళ్ళకి ఏమీ రాలేదు అన్న కొంత అసంతృప్తితో ఉన్న ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని ఈ ఎంపీ ఎలక్షన్ల కోసం పనిచేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 100% వాస్తవం ఇది కనబడుతున్నది, మీరు గమనించవచ్చు. సో అందుకే వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్. ఒకవేళ ఎంపీ ఎలక్షన్లో కనుక 1-2 సీట్లు వచ్చి కనుక వచ్చే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ అనేది కనబడదు, కనుమరుగైపోతుంది. సో దాని నుంచి బయటపడడానికి అట్లీస్ట్ ఒక 3 నుంచి ఒక 5 సీట్లన్నా రాకపోతే వ్యవహారం బెడిసి కొడుతుంది, ఎటు కాకుండా పోతామని చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే రేపటి ఎలక్షన్లో ఈ సెంట్రల్ ఎలక్షన్స్, ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు? అయితే కాంగ్రెస్ ఇండియా కూటమి రావాలా లేకపోతే బీజేపీ రావాలా? పోటీ వీళ్ళిద్దరి మధ్య, ఓటు వేసేది దానికోసమే. మరి ఇలా కేసీఆర్ పాత్ర ఏంది, బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏంది? 0. సో ఫైట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారుతున్నది. పోనీ బీజేపీ ఐడియాలజీ ఎవరికైనా నచ్చలేదు అనుకుందాం, ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది కదా. ఈక్వేషన్ కాంగ్రెస్ నచ్చినప్పుడు బీజేపీ ఉన్నది కదా, ఈ ఆలోచనతో ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ఇంట్లో తెలంగాణ అన్న అంశం పెద్దగా చర్చ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కేసీఆర్ని కాదనుకున్నదే మొన్న పక్కన పెట్టేసారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కేంద్రం మీద ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్కి ఓటేయచ్చు. లేదు మేము డైరెక్ట్ మోడీకే బీజేపీకే ఓటేస్తే అయిపోద్ది, దేశవ్యాప్తంగా కూడా మిగతా పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నది కదా, మొన్న కూడా వాళ్ళు 3 రాష్ట్రాల్లో గెలిచినారు కదా అని బీజేపీకి ఓటేయచ్చు. కేసీఆర్కి ఓటేయడం వల్ల ఉపయోగం ఏంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి సమాధానం చెప్పుకొని ప్రజల్ని ఓట్లు వేయించుకునే అవకాశం బీఆర్ఎస్కి ఉందా అంటే లేదు. అందుకే వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా అన్ని వనరులని సమకూర్చుకొని పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు, కానీ అయితే లేదు. చివరికి సొంత ఎంపీలే పోటీ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీని సొంత పార్టీ ఎంపీలే నమ్మట్లేదు. రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిన కారు పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికలు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఏమాత్రం మెరుగైన ఫలితాలు సాధించినా మళ్లీ పుంజుకునేందుకు చక్కని అవకాశం లభించినట్లు అవుతుంది. అయితే యుద్ధానికి ముందే గులాబీ నేతలు చేతులెత్తేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందున సిట్టింగ్ సీట్లలో పోటీ చేసేందుకు ఎంపీలు నిరాసక్తత చూపిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైతే గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు షురూ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా మరో 2 ఎంపీలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారట. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ బెటర్ ఫలితాలు సాధించేందుకు అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇది వాస్తవమే. ఈ నేపథ్యంలో కుదిరితే కాంగ్రెస్ పార్టీ లేదంటే కమలం పార్టీ అన్నట్టుగా బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీల్లో ఎక్కువ మందికి రేవంత్ రెడ్డితో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో గులాబీ దళంలో అనుమానాలు ఎక్కువైనాయట. అయితే కాంగ్రెస్ పార్టీలో పోటీ అధికంగా ఉన్నది. ఎమ్మెల్యే టికెట్లు దక్కని ఆశావహుల్లో కొందరికి ఎంపీ టికెట్ ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రస్తుతం మంత్రులు కావడంతో కొత్త వారికి అవకాశం దక్కనున్నది. ఆ అవకాశం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇచ్చేంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరదామని ప్రయత్నిస్తున్న చాలామంది బీఆర్ఎస్ సిట్టింగ్లకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. చూడాలి. కానీ వాళ్ళు పోటీ చేసి మళ్ళా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడేది ఎందుకన్న ఆలోచన చేస్తున్నారట. బేసిక్గా ఏంటంటే
కేసీఆర్కి 2019 ఎలక్షన్లో మోడీ మెడల్ వంచుతా, నేనైతేనే వంచ, ఈ రకరకాల మాటలు మాట్లాడిండు. అవకాశం ఉండే ఆ మాటలు నమ్మడానికి. ఇప్పుడు ఏముంది, నేను కూర్చున్నదే అపోజిషన్లో, నేను పాత్ర ఏంది అసలు? సో నో ఛాన్స్. పోనీ నేషనల్ పార్టీ అయ్యి వేరే వేరే రాష్ట్రాల్లో పార్టీ ఉంటే ఇక మేము అందరు ఎంపీలు మేము పోటీ చేస్తున్నాం, మాకు ఒక 30-40 సీట్లు వచ్చిన మేము పోరాడగలం కేంద్రం మీద అంటే అర్థం ఉన్నది. అది కూడా లేదు.